హలో ఆల్. సో, మన ప్రీవియస్ వీడియోలో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సో, ఈ వీడియోలో సిఎస్ఎస్ టెక్స్ట్ అనే ఫాంట్స్ గురించి నేర్చుకుందాం. సో, అసలు సిఎస్ఎస్ టెక్స్ట్ అనే ఫాంట్స్ కాన్సెప్ట్లో మనకి మెయిన్ ఫాంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఏంటి ప్రాపర్టీస్ అంటే మనకి వెబ్సైట్లో కనిపించే టెక్స్ట్ అంటే మ్యాటర్, ఆ యొక్క మ్యాటర్ని అపీరియన్స్ చేంజ్ చేయడం, అంటే ఆ యొక్క టెక్స్ట్ యొక్క ఫాంట్ మార్చడం, ఆర్ఎల్ సైజ్, స్టైల్, పొజిషన్, సో లైన్కి గ్యాప్, సో ఇవన్నీ మనం సమ్ ఫాంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్తో చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేద్దాం అనేది మనం కోడ్ చేస్తా నేర్చుకుందాం. అండ్ ఆల్సో లాస్ట్ గూగుల్ ఫాంట్స్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ గురించి కూడా నేర్చుకుందాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. సో నేను ఆల్రెడీ index.html, index.css అనే ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ బాడీ ట్యాగ్లో నేను h1 ట్యాగ్ ఇచ్చా. ఈస్ అబౌట్ సిఎస్ఎస్ ఫాంట్స్ కాన్సెప్ట్. సో ఇప్పుడు దీన్ని లైవ్ సర్వర్తో రన్ చేస్తున్నా. ఓకే, మనకు టెక్స్ట్ అనేది విజిబుల్ అవ్వింది. సో ఇప్పుడు దీన్ని కస్టమైజ్ చేద్దాం, చేంజ్ చేద్దాం ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి. సో ఎలా అంటే డైరెక్ట్ నేను h1 ట్యాగ్ని కాల్ చేస్తున్నా, తీసుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసా. ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, మనకి ఫాంట్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి స్నిప్పెట్లో మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్, అంటే ఆ యొక్క సిఎస్ఎస్ లైబ్రరీలో స్టోర్ అయిన ఫాంట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి కదా. సో నేను సమ్ ర్యాండమ్ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, వేరే ఫాంట్ సెలెక్ట్ చేద్దాం. సారీ, మనం ఇంకా HTML ఫైల్కి సిఎస్ఎస్ని లింక్ చేయలేదు. మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ అంటే ఉన్న టెక్స్ట్ని ఆ యొక్క టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఒకసారి మనం ట్రై చేసాం, ఆ యొక్క టెక్స్ట్ సైజ్ తగ్గించడం కానీ పెంచడం కానీ చేసాం. ఓకే, సో అదే ఇప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేసి చేద్దాం. ఫాంట్ సైజ్ అని టైప్ చేసి ఇక్కడ స్నిప్పెట్లో మనకి సమ్ లార్జర్, మీడియం, స్మాల్ అని. సో ఈ విధంగా అన్నా మనం చేంజ్ చేయొచ్చు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెర్టైన్ అమౌంట్ ఆఫ్ సైజ్ ఉంటుంది. ఆర్ఎల్స్ మనకి తెలిసిన విధంగా సమ్ అమౌంట్ ఆఫ్ పిక్సెల్ ఇచ్చిన మనకి ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, సో ఫాంట్ అనేది చేంజ్ చేసాం, ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసాం. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. సో ఫాంట్ స్టైల్ దేనికి యూజ్ చేస్తామంటే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో HTML బేసిక్ ట్యాగ్స్ వీడియోలో బోల్డ్ అండ్ ఇటాలిక్ అనే ట్యాగ్స్ గురించి డిస్కస్ చేశాం HTML ట్యాగ్స్. సో ఆ యొక్క బోల్డ్, ఇటాలిక్ స్టైల్ అనేది సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. సో దానికి మనం ఫాంట్ స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నేను ఇటాలిక్ అని ఇస్తాను. ఓకే, టెక్స్ట్ అనేది ఇటాలిక్ స్టైల్లో కన్వర్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. సో టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. సో టెక్స్ట్ అనేది అట్ ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది. సో దీన్ని నేను అట్ ద సెంటర్ ఆఫ్ ది వెబ్సైట్, అట్ ది సెంటర్ ఆఫ్ ది వెబ్ పేజ్కి చేంజ్ చేయాలి అంటే ఈజీగా నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాను. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాను కదా. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ అనేది సెంటర్కి అలైన్ అయింది. సెంటర్కనే కాదు, మనం ఏ ప్రాపర్టీస్ అని ఇచ్చుకోవచ్చు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ వేస్తే ఇక్కడ ఎండ్ అని ఉంది, జస్టిఫై, లెఫ్ట్, రైట్, ఎయిట్ సైడ్ నుంచి అన్నా మనం ప్రాపర్టీ యూజ్ చేసుకుని అలైన్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ అయితే నేను సెంటర్ ఇచ్చాను. సో ఈ ప్రాపర్టీస్లో లాస్ట్ వన్ లైన్ హైట్. సో లైన్ హైట్ ప్రాపర్టీ దేనికి యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ ఉంది కదా. సో నేను HTML ఫైల్కి వస్తున్నా. సో ఈ సెంటెన్స్ని కంటిన్యూ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ ఎండ్ అయిన తర్వాత గూగుల్ ఫాంట్ ఇంటిగ్రేషన్ అనే పార్ట్ మనకి కిందకు వచ్చింది. సో ఇప్పుడు ఈ సెంటెన్స్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా. సో ఆ గ్యాప్ని డిక్రీస్ కానీ ఇంక్రీస్ కానీ చేయడానికి లైన్ హైట్ అనేది యూజ్ చేస్తాను. సో నేను ఇక్కడ లైన్ హైట్ సమ్ 2.6 ఇస్తుంది.
సి మనకిక్కడ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే. సో, మనకి ప్రాపర్టీస్ అన్నీ ఎందుకు, దేనికి యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలనేది చూసుంటామే. గూగుల్ ఫాంట్స్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం. సో, అసలు ఏంటి గూగుల్ ఫాంట్స్ అంటే, లైక్ మనకి ఎప్పుడైతే ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ క్లిక్ చేశామో, ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్‌గా మనకి ఫాంట్స్ వస్తున్నాయి కదా! సో, ఇవే యూజ్ చేయాలా అంటే లేదు. మనం కొన్ని ఎక్స్టర్నల్ ఫాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్. సో, అవి ఎలా యూజ్ చేయాలి? ఆల్సో గూగుల్ ఫాంట్స్ ఎందుకు అంటే, లైక్ గూగుల్ ఫాంట్స్ అనేవి మనకి కొన్ని ప్రొఫెషనల్ టెక్స్ట్ ఫాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తదనమాట. సో, ఆ యొక్క ప్రొఫెషనల్ టెక్స్ట్ ఫాంట్‌ని గూగుల్ ఫాంట్స్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ గూగుల్ ఫాంట్స్. ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చింది కదా! సో, దాన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ నేను అవుట్‌ఫిట్ అనే ఫాంట్‌ని టైప్ చేశాను. మనకిక్కడ వచ్చింది కదా! సో, దాన్ని క్లిక్ చేశా. సో, అవుట్‌ఫిట్ ఫాంట్ అనేది చాలా వెబ్‌సైట్స్‌లో యూజ్ చేస్తారు. ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌లోకి వస్తది. సో, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనకి గెట్ ఫాంట్ అని ఉంది. సో, దాన్ని క్లిక్ చేశా. ఆల్సో ఇక్కడ గెట్ ఎంబెడ్ కోడ్ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేశా. యాహ్! సో, మనం దీన్ని 2 డిఫరెంట్ వేస్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్. సో, ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి లింక్. సో, దీన్ని నేను కాపీ చేస్తున్నా. సో, మన వీఎస్ కోడ్‌కి వచ్చేసి హెచ్‌టీఎంఎల్ ఫైల్. సో, మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. లైక్ మనకి వెబ్‌సైట్‌కి కావాల్సిన రిక్వైర్డ్ ఏమన్నా మెటాడేటా కావాల్సొస్తే హెడ్ సెక్షన్‌లో ఇస్తామని. సో, సేమ్ హియర్ ఆ యొక్క లింక్ ఆ యొక్క కాపీ చేసుకున్న లింక్ ట్యాగ్ అనేది మనం ఇక్కడ హెడ్ సెక్షన్‌లో ఇస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ నేను సీఎస్ఎస్ ఫైల్ దగ్గరికెళ్ళి ఈ ఫాంట్ తీసేసి జస్ట్ ఆ యొక్క ఫాంట్ నేమ్ టైప్ చేస్తా అవుట్‌ఫిట్. సో, మీరొకసారి అబ్జర్వ్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయింది అవుట్‌ఫిట్ ఫాంట్‌లో. సో, ఒకసారి ఇక్కడ ఇటాలిక్ అనేది తీసేస్తాం. ఓకే. యాహ్! సో, చూసారు కదా! టెక్స్ట్ అనేది చాలా క్లియర్‌గా, క్లారిటీగా, నీట్‌గా ఉంది. సేమ్ అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంపోర్ట్. సో, మనకిక్కడ ఇంపోర్ట్ యూఆర్ఎల్ అని ఒక లైన్ ఉంటది. జస్ట్ ఆ లైన్ కాపీ చేసుకుంటే సరిపోద్ది. కాపీ చేసుకున్నాక డైరెక్ట్‌గా అండర్ నొక్కేస్తున్నా. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా సీఎస్ఎస్ ఫైల్ స్టార్టింగ్‌లో నేను ఆ ఇంపోర్ట్ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేశా. సో, ఒకసారి నైస్ వరకెళ్తే యాహ్! సో, మనం 2 డిఫరెంట్ వేస్‌లో మనం ఈ ఫాంట్ అనేది లైక్ గూగుల్ ఫాంట్స్ అనేవి మన ప్రాజెక్ట్‌లో ఇంటిగ్రేట్ చేసాం. సో, ఈ వీడియోలో మనం టెక్స్ట్ అండ్ ఫాంట్స్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. అవి ఎలా యూజ్ చేయాలని. సో, ఆల్సో గూగుల్ ఫాంట్స్‌ని ఎలా మన ప్రాజెక్ట్‌లో ఇంటిగ్రేట్ చేద్దాం అనేది కూడా నేర్చుకున్నాం. సో, దట్స్ ఇట్. సో, నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం.